వెల్కమ్ టు హెచ్‌క్యూ సాఫ్ట్‌వేర్. మనకి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, సెప్టెంబర్ 22, 2025న న్యూ జీఎస్టీ అనేది అప్లైబుల్ అవుతుంది. సో, 12% 5% రావచ్చు, 18 కొన్ని 5 రావచ్చు. లేకపోతే ఎంఆర్‌పీ రేట్లు అనేది చేంజ్ అవుతున్నాయి. దానికోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. అందరికి కూడాను మనకి కస్టమర్‌కి మాకు కాల్ చేస్తా ఉంటే అందరికి బిజీలో వస్తా ఉంటాయి. సో, ఇది మీ ఓన్‌గా కూడా చేసుకోవచ్చు. ఎంత యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో, మొదటగా మనం సాఫ్ట్‌వేర్‌ని ముందుగా అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ హెల్ప్‌లోకి వెళ్ళి న్యూ వర్షన్ కొట్టినా ప్రాబ్లం లేదు. లేకపోతే ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి ఇక్కడ యూ అని క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్‌గా ఎస్ అని క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా అప్డేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏమో మెసేజ్ రాకుండా కనుక ఉంటే కనుక మీకు అప్డేషన్ రాకపోతే కనుక ఒకవేళ ఇక్కడ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఫైల్ లొకేషన్ క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకి రీనేమ్ చేసుకుంటే కనుక ఈ విధంగా మనకి అప్డేషన్ జరగదనమాట. సో అట్లా ఓపెన్ ఫైల్ లొకేషన్ కొట్టుకొని ఇక ఇది ఓపెన్ చేసిన ఆటోమేటిక్ అప్డేషన్ జరిగిపోతుంది మనకి. అదేవిధంగా మనకి మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి కనుక క్లయింట్ సిస్టంలో కూడా అప్డేషన్ అనేది ఈవెన్ కొడితే ఆటోమేటిక్గా కొత్త సర్వీస్ ప్యాక్ అనేది ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఇయర్స్ వచ్చినాయి, అలాగే మల్టిపుల్ వేరే ఫరాలు ఉన్నా కానీ మనకు ఒకవేళ ఇక్కడ మనకి అన్నీ అప్డేట్ చేసుకోవాలా. సో నేను ఎగ్జాంపుల్ కాబట్టి ఒక రన్నింగ్ ఇయరే పెడతాను, మీరు కూడా రన్నింగ్ ఇయరే పెట్టండి. తర్వాత అన్ని ఇయర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే కొట్టేసి ఎస్ అని క్లిక్ చేస్తాము. ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఎఫ్ఐ దగ్గర క్లిక్ చేసుకొని రన్నింగ్ ఇయర్ 25 చేసామంటే మన వరకు మనం చేసుకోవచ్చు. టైం అనేది సేవ్ అవుతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే కొట్టేసి తర్వాత మనకి మల్టిపుల్ ఇయర్స్ అనేది క్లిక్ చేస్తాము. నాది ట్రయల్ వర్షన్ కాబట్టి 24 ఒకటే పెట్టాను. అదేవిధంగా వేరేది ఉంటే కనుక వేరేది కూడా మనకి క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఆ ఫారమ్స్ అనేది మీకు ఓపెన్ కాదు. మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు ఇట్లా ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి. ఇదంతా అయిపోయిన తర్వాత ఓకే కొట్టేసి ఇక్కడ క్యాన్సిల్ అని క్లిక్ చేయాలి. అదేవిధంగా మనం న్యూ జిఎస్టీ అనేది మార్చుకునే ముందుగానే మనకి పెండింగ్ పర్చేజ్ బిల్స్ కానివ్వండి, సేల్ బిల్స్ కానివ్వండి, రిటర్న్స్ కానివ్వండి, A to Z మొత్తం కూడా మనకు కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇన్ కేస్ మనకి అవ్వకపోతే కనుక మనం జిఎస్టీ అనేది 12% 5% మార్చాం, లేదా కొన్ని 18 5 మార్చాం, మీకు పర్చేజ్ బిల్స్ వచ్చినాయి, లేకపోతే పెండింగ్ సేల్ బిల్స్ కొట్టాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ మనం ఐటమ్ క్రియేషన్లోకి వెళ్ళి మళ్ళీ ఫైండ్ కొట్టుకొని మళ్ళీ ఆ ట్యాక్స్ మార్చుకున్న తర్వాతనే మళ్ళీ మనం ఇంకా పాత బిర్యానీ కొట్టగలుగుతాం. సో అంత టైం వేస్ట్ చేసే పని లేకుండా మీరు అన్ని బిల్స్ మొత్తం కంప్లీట్ అయిన ఒక పూట లేట్ అయినా కానీ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మీరు జిఎస్టీ అనేది మార్చుకోండి. ముందుగా జిఎస్టీ అనేది ఏ విధంగా మార్చుకోవాలి, ఫస్ట్ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాకప్ అనేది కొట్టాలి. బ్యాకప్ మస్ట్ అనేది చూసుకోవాలి. మీరు ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పెన్ డ్రైవ్ కావాలంటే పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇంకో డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే కొట్టేసి హెచ్డి కొట్టండి. ఇక్కడ హెచ్డి కొడితే బ్యాకప్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ టూల్స్లోకి వెళ్ళిపోయి అప్డేట్ న్యూ జిఎస్టీ ట్యాక్స్ చేంజెస్ ఉంటుంది. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది మిమ్మల్ని, మీరు బ్యాకప్ తీసుకోకపోతే కనుక ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే మిమ్మల్ని బ్యాకప్ తీసుకోమని అడుగుతుంది. అలాగే తీసుకున్నామని ఇక్కడ నో కొడితే కనుక బ్యాకప్ తీసుకోమని చెప్పి అడుగుతుంది అనమాట. అది ఒకవేళ మనం బ్యాకప్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనం ఎట్ టైం సింగిల్ టైంలో అన్నీ ఒకేసారి జిఎస్టీని మార్చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 12%ది ఇక్కడ 5% పెట్టేస్తే 100% అయితేనే దీంట్లో మార్చుకోవాలి. మనం 12% లేదు కాబట్టి ప్రాబ్లం లేదు, 12 నుంచి 5 వస్తుంది కాబట్టి మార్చేసుకోవచ్చు. అదే కొన్ని 18% మొత్తం 100% 18% 5%లోకి వస్తే కనుక మనం చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అదే కొన్ని ఐటమ్స్కి 18 ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ 5 ఉన్నాయి, లేదా 18 జీరో అయినాయి, లేదా 12 జీరో అయినాయి, అప్పుడు మనం ఐటమ్ టు ఐటమ్ మార్చుకోవాలా. ఇక్కడ అప్డేట్ కొడితే కనుక ఆటోమేటిక్గా మనకి మారిపోతుంది అంతా కూడా. ఇక్కడ అప్డేట్ కొట్టేసి
ఎస్ఎన్ క్లిక్ చేస్తే అన్నీ మనకి మారిపోతాయి. అదేవిధంగా కొన్ని 5 కూడా 0 అయినాయి అనుకోండి, ఇక్కడ ఎడిట్ చేసుకోవాలన్నమాట మనం. ఇక్కడ చూసుకొని చేసుకోవాలి ఇక్కడ. ఇంక అన్నీ చెక్ చేసుకోవడం కష్టం కాబట్టి మీరు ముందుగానే ఇవి కావాలనుకుంటే మనం ఎక్సెల్‌లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఇక్కడ టూల్స్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ అప్డేట్ జీఎస్టీహెచ్ అని కూడా ఉంటుంది మనకి ఇక్కడ. ఇది క్లిక్ చేస్తే మనకి కావాలనుకుంటే ఇక్కడ టిక్ పెట్టామంటే కనుక ఇక్కడ మనం సెలెక్టెడ్ జీఎస్టీ అని చెప్పేసి ఆ జీఎస్టీ ఏమున్నాయో అంత మటుకు ఐటమ్స్ వస్తాయి అవసరమైతే కనుక. ఇక్కడ ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ ఉంటుంది మనకి ఇక్కడ. నేను ఓన్లీ 2 కంపెనీ పెడుతున్నాను ఎందుకంటే ట్రయల్ వర్షన్ కాబట్టి. మీరు మాత్రం అన్ని సెలెక్ట్ ఆల్ కొట్టేసి ఎక్స్పోర్ట్ కొట్టుకోవాలి. అలాగే ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టినప్పుడు ఓకే కొట్టినప్పుడు మనకు ఫైల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఇస్తాము. లొకేషన్ కూడా ముందుగా సెట్ చేసుకుంటాం ఎక్కడికి కావాలి ఏంటన్నది. మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడాను మనం ఇందాక అప్డేట్ జీఎస్టీ ఎట్టగా 100% చేసాము. ఇక్కడ కూడా కావాలనుకుంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు మనం. అక్కడ కంట్రోల్ హెచ్ పెట్టేసుకొని ఇక్కడ కూడా మనకి 18ది 5 చేసుకున్నా కానీ ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి, ఫోర్స్గా అయిపోతాయి అనమాట. లేదు మనకి ఒక్కొక్క ఐటమ్ కావాలనుకుంటే కానీ ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ ఐటమ్ 0 ఉంది, ఇక్కడ 0 పెట్టేసుకుంటాము, 18 పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఇక్కడ సేవ్ అంటే ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ అయిన పని మళ్ళీ ఇక్కడ టూల్స్లోకి వచ్చేసి ఇక్కడ అప్డేట్ జీఎస్టీ ఉంటుంది ఇక్కడ మనకి. ఇది క్లిక్ చేస్తే ఇంపోర్ట్ ఎక్సెల్ ఫ్రమ్ ఉంటుంది ఇక్కడ మనకి. ఇది క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే మనకి కొత్త జీఎస్టీ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. అలాగే మనకి ఎంఆర్పి అనేది తగ్గించాలంటున్నారు గవర్నమెంట్. సో మనకి ట్యాక్స్ మార్చేసాం కాబట్టి 100% ట్యాక్స్ మొత్తం మార్చుకున్న తర్వాతే మనకి ఈ టూల్ అనేది అప్లైబుల్ అవుతుంది. ఆ టూల్కి మీరు కనుక ట్యాక్స్ కొన్ని మార్చి కొన్ని బిల్స్ కొడితే మాత్రం కుదరదు. ఎందుకంటే ఒక్కసారి మనకి ఇక్కడ అప్డేట్ చేంజ్ రేట్ని ఇక్కడ కొట్టేసామంటే మనం ఇక్కడ కూడా బ్యాకప్ తీసుకోమని అడుగుతుంది మిమ్మల్ని. నో అని కొడితే బ్యాకప్ తీసుకోమని, ఎందుకంటే సేఫ్ సైడ్గా మళ్ళీ బ్యాకప్ తీసుకుంటే మంచిది. సో బ్యాకప్ తీసుకున్నాం కాబట్టి ఎస్ఎన్ కొట్టేస్తాం. ఇక్కడ జిఎస్టీ అడుగుతుంది అప్డేట్ చేసుకోమని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఎంఆర్పి ఉంది. మనకి పీటీఆర్ పీటీఎస్ మారు, ఓన్లీ ఎంఆర్పి ఒకటే మారుతుంది కాబట్టి ఇక్కడ 12% 5%కి వస్తే ఎంత తగ్గుతుంది, ఈ పర్సంటేజ్ వచ్చేస్తుంది మనకి. అదే 8 into 5 అయితే ఈ పర్సంటేజ్, 5 నుంచి 0 అయితే ఈ పర్సంటేజ్, 12 నుంచి 0 అయితే ఈ పర్సంటేజ్. సో మనం 100% అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడాను జిఎస్టీ మార్చిన తర్వాత ఇక్కడికి రావాలి, లేదా ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకనంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2000 ఐటమ్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 1500 ఐటమ్ మార్చారు. మీరు మార్చిన తర్వాత మీరు బిల్లు అర్జెంట్ అని చెప్పేసి మీరు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఈ టిక్ పెట్టేసి 12ని 5 చేసాం, ఇక్కడ అప్డేట్ కొట్టారనుకోండి, మళ్ళీ సెకండ్ టైం వచ్చేకి మళ్ళీ కొన్ని ఐటమ్స్ మార్చారు. మీరు మళ్ళీ కొన్ని ఐటమ్స్ మార్చేస్తే ఇందాక మీకు ఆల్రెడీ మీరు కొన్ని ఐటమ్స్ మార్చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొన్ని ఐటమ్స్ మారుస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే డబుల్ టైం తగ్గుతుంది అక్కడ ఎంఆర్పి అన్నది. ఇంతకుముందు ఆల్రెడీ 100 రూపీస్ ఉంది, దానికి ఎంతైతే 93, 94 వచ్చిందో మళ్ళీ 94 నుంచి 94 మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ మీరు బిల్లులోకి వెళ్ళి మార్చుకోవాలి అన్నీ కూడా. అంత టైం వేస్ట్ చేసే పని లేకుండా మీరు 100% జిఎస్టీ అనేది ఓల్డ్ జిఎస్టీ మొత్తం న్యూ జిఎస్టీలో చేంజ్ చేసేసుకోండి. న్యూ జిఎస్టీలో చేంజ్ చేసుకున్న తర్వాతే ఇక్కడ మనం అప్డేట్ అనేది కొట్టాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఇంకా అదేవిధంగా మనకి బిల్లు ప్రింట్అవుట్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఓల్డ్ ఎంఆర్పి న్యూ ఎంఆర్పి అని ఒక ఆప్షన్ అడుగుతున్నారు. సో బిల్ టీజింగ్ అది ఓన్లీ 2 months మాత్రమే, తర్వాత నుంచి మన బిల్లు మనకు ఉంటుంది. సో ఇక్కడ సాఫ్ట్వేర్ మీద ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ బిల్ లొకేషన్ కొడితే ఇక్కడ మనకి డౌన్లోడ్స్ ఉంటుంది. మనకి ఇక్కడ డౌన్లోడ్లో మనకి పెట్టిన సర్వీస్ ప్యాక్ ఉంటుంది. ఇది క్లయింట్ సిస్టంలో కూడా సేమ్ ఇంతే చేసుకోవాలి ఈ ఫైల్ అనేది. ఇక్కడ మనకి ఇక్కడ జిఎస్టీ బిల్ ఫార్మేట్ 2.0 ఉంటుంది మనకి ఇక్కడ.
ఇది క్లిక్ చేసుకొని కంట్రోల్ కొడితే మొత్తం వస్తాయి. లేదంటే మన ఫార్మేట్ ఏముందో అది మాత్రమే కాపీ చేసుకోవచ్చు కావాలనుకుంటే కనుక. నిజంగా కాపీ చేసి ఇక్కడ బ్యాక్ వచ్చి ఇక్కడ సిఆర్పిఎల్ ఉంటుంది, ఇన్వెంటరీ ఉంటుంది, డాక్యుమెంట్స్, సేల్స్ ఉంటుంది. ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ కొట్టేస్తే అన్నీ పేస్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు బిల్లు కొట్టేటప్పుడు ఇక్కడ మనకి చూపిస్తుంది ఓల్డ్ ఎంఆర్పి 34, న్యూ ఎంఆర్ 32. ఈ విధంగా ఐటమ్స్ మొత్తం ఎంటర్ చేసుకుంటే మనం ఇక్కడ ఇక 7 పిన్ అంటే ప్రింట్ వచ్చేస్తుంది. మన రెగ్యులర్ పిన్ అయినా మన రెగ్యులర్ ప్రింట్ ఇచ్చుకోవచ్చు. కానీ ఏమైనా అబ్జెక్షన్ పెడితే కనుక ఒకవేళ మనకి జిఎస్టీ ఆఫర్ మన రెగ్యులర్ ఫార్మేట్లో ఏముంటే అయ్యే డిఫాల్ట్గా వస్తుంది. సో మనకు కావాల్సింది ఇక్కడ జిఎస్టీ ఆఫర్ 2.0 కాబట్టి ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ ఓల్డ్ ఎంఆర్పీ వస్తుంది. మన రెగ్యులర్ బిల్స్ అనేది మన రెగ్యులర్ బిల్స్ ఇచ్చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అబ్జెక్షన్ పెడితేనే మనం ఇది పెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే మన పాత ఫార్మేట్ పెట్టుకుంటాం. మీకు ఏమన్నా ఈ ఫార్మేట్ అనేది ఓన్లీ టెంపరీ మాత్రమే. తర్వాత మన రెగ్యులర్ ఫార్మేట్ ఏమైతే ఉంటుందో అదే మీకు ఎప్పుడు వస్తుంది. మీ రెగ్యులర్ ఫార్మేట్స్ ఏమున్నాయో అదే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ ప్రీవ్యూగా ప్రింట్ కొట్టినప్పుడు మనకి ఈ స్క్రీన్ రావాలంటే కనుక మనకి ఇక్కడ మాస్టర్లోకి వెళ్ళిపోయి ట్రాన్సాక్షన్ టైప్ ఉంటుంది. ఇక్కడ జిఎస్టీఎస్లో ఎడిట్ చేసుకుంటే జిఎస్టీ ఐజిఎస్టీ ఏదైతే ఉన్నాయో అక్కడ ఎడిట్ చేసుకొని ఇక్కడ మనకి బిల్ ఫార్మేట్ ఉంటుంది. ఇక్కడ ఆస్క్ ప్రింట్ కానీ టిక్ పెట్టుకుంటాం. టిక్ పెట్టామంటే కనుక మనకి ఆ ఫార్మేట్లో వస్తాయి. లేకపోతే ఇక్కడ మన ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ అనేది పెట్టుకోవచ్చు. సో అది టెంపరీ కాబట్టి మనకి ఫిక్స్డ్ అనేది అవసరం లేదు. ఇది పెట్టేసుకొని ఇక్కడ సేవ్ కొట్టేస్తే కనుక మనకి ప్రింటింగ్ ఇచ్చినప్పుడు ఎవ్రీ టైం అడుగుతూ ఉంటుంది. ఆ బిల్ ఇచ్చేస్తాం. విత్ ఇన్ 2 months తర్వాత మనకి బ్యాచెస్ ఆల్మోస్ట్ పోతాయి కాబట్టి ఇంకా మన రెగ్యులర్ ఫార్మేట్లోకి వస్తుంది. మీ వీడియోని మాత్రం 1కి 2-3 సార్లు చూసేసుకొని మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఎందుకంటే 22వ తేదీ అనేది అందరూ ఫోన్లు చేస్తారు. మీకు బిజినెస్ మీరు కూడా ఆపుకొని కూర్చోలేరు. సో ఏంటంటే మీకు టైం సేవింగ్ కోసం మీకు వీడియో చేస్తాం కష్టపడి. సో దయచేసి మొత్తం వీడియో మొత్తం చూడండి. 1-2-3 సార్లు చూసుకొని మీరే అప్డేట్ చేసేసుకోండి. లేకపోతే కనుక మాకు కాల్ చేయండి. ఇక్కడ మా ఆఫీస్ నెంబర్లు ఉన్నాయి. మా కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే మేము ఏమైనా ఉంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బిల్ ఫార్మేట్లో ఏమన్నా కానీ మీకు ఎడవడ అంతా అయిపోయిన తర్వాత మీకు మారుస్తాము. ఈ జిఎస్టీ 2.0 అన్నది ఓన్లీ టెంపరీ మాత్రమే. రెగ్యులర్గా మీకు ఉండే బిల్స్ మీకు ఉంటాయి. థ్యాంక్ యూ.